హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణము ఏమరా అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఎగిరిపోయింది. యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారు. నేను చేసిన తప్పులు మీరు కానీ చేయకండి. నేను 2 సంవత్సరాలు నా పాత యూట్యూబ్ ఛానల్లో 2 సంవత్సరాలు పనిచేశాను. మొత్తము నా శ్రమ అంతా వృధా అయిపోయింది. 4000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1700 గంటలు వచ్చినాయి నాకు యూట్యూబ్ ఛానల్లో. మళ్ళీ ఒక 4-5 మంత్స్ నుంచి నా అవర్స్ అనేవి తగ్గిపోయేసి 100 గంటల వరకు ఉన్నాయి. ఇలాంటి టైంలో నా ఛానల్లో ఉన్నట్టుండి యూట్యూబ్లో కనబడకుండా వెళ్ళిపోయింది. ఏమ్రా అని మొత్తం వెతికి అన్నీ చూస్తే నాకు ఫస్ట్లో అర్థం కాలేదు. మళ్ళీ తర్వాత నా గూగుల్ ఈమెయిల్ ఉంది కదా, అందులో మెసేజ్లు వచ్చినాయి. నేను మామూలుగా జీమెయిల్ ఐడి నేను చెక్ చేసుకునే మెసేజ్లో. ఆ తర్వాత నేను జీమెయిల్ ఐడిలో చెక్ చేస్తే అందులో తెలిసింది నాకు నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది అనేసి. నాకు దగ్గర అప్పుడప్పుడు దగ్గర సంవత్సరం నుంచి కాపీ రైట్స్ ఉన్నాయనేసి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడు చూసుకోలేదు. కాబట్టి మీరు యూట్యూబ్ ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా జీమెయిల్ ఐడి ఎప్పటికప్పుడు రోజు చెక్ చేసుకుంటూ ఉండండి. నేను సంవత్సరం ముందు పెట్టిన వీడియోస్, ఆ వీడియోస్కి ఇప్పుడు లేటెస్ట్గా కాపీరైట్ స్ట్రైక్స్ పడినాయి. 3 పడిపోయినాయి. నాకు తెలియదు. అన్ని మెసేజ్లు అవి కాపీరైట్ స్ట్రైక్స్ అన్నీ మెసేజ్ అన్నీ ఎక్కడికి వస్తా ఉన్నాయి? జీమెయిల్ ఐడి, నా జీమెయిల్ ఐడి ఉంది కదా, అందులోకి వస్తా ఉన్నాయి మెసేజ్లు. కాబట్టి మీరు కానీ తప్పకుండా రోజు ఎప్పటికప్పుడు జీమెయిల్ ఐడి మెసేజ్లు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకో పాయింట్ ఏమరా అంటే, ఇప్పుడు యూట్యూబ్ వాడే మనకు ఆప్షన్స్ ఇచ్చినాడు. గ్రీన్ స్క్రీన్ అని ఇంకోటి కొలాబ్ అని ఉన్నాయి కదా, 2 ఆప్షన్స్. అందులో వేరే వాళ్ళ వీడియోస్ మనము చేసుకోవచ్చు అనమాట. కింద వాళ్ళ వీడియోస్ పెట్టేసి పైన మన ఫోటో కానీ మన వీడియో ఏదన్నా మనం కన్వర్ట్గా పెట్టుకునేసి వాయిస్ ఇస్తా చేసుకుంటా అనొచ్చు. నేను అలాగే చేసుకుంటాను. గ్రీన్ స్క్రీన్లో కొలాబ్లో నా వీడియో చాలా దగ్గర 100-120 వీడియోస్ దాకా నేను వేరే వాళ్ళే పెడతా ఉన్నాను. వాటికేం అంతగా మామూలు వీడియోస్కి అయితే కానీ నా కాపీరైట్ స్ట్రైక్స్ అంట కాపీరైట్స్ అలాంటివి ఏం రాలేదు. ఇవి ఉన్నాయి కదా, ఐపీఎల్ మ్యాచ్లు జరిగినాయి లాస్ట్ ఇయర్. మీరు దయచేసి ఎవరు ఐపీఎల్ మ్యాచ్లుగా వాటి జోలికి వెళ్ళకండి. ఐపీఎల్ మ్యాచ్లది మీరు గ్రీన్ స్క్రీన్ అంట కొల్లాబులు అట్లా వాటిలో పెట్టకండి. నేను అప్పుడు పెట్టిన క్రికెట్ మ్యాచ్లకి ఇప్పుడు సంవత్సరం తర్వాత నాకు స్ట్రైక్స్ పడినాయి. అప్పటికప్పుడే పడి ఉంటే కానీ ఇంత కష్టం ఉండిండదు. ఇప్పుడు చూడండి, నాకు 2 సంవత్సరాల నా శ్రమ అంతా వెళ్ళిపోయా. వాడు గమ్మున ఉండండి, ఇంకా ఎంతవరకు నీ ఛానల్ని ఇంప్రూవ్ చేసుకో, లాస్ట్లో నేను వేస్తాను 8 అనేసి బాగా కొంచెం నా ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతా ఉన్నింది నా యూట్యూబ్ ఛానల్లో ఎగిరిపోయి వాడేసిన స్ట్రైక్స్ వల్ల. కాబట్టి మీరు కానీ దయచేసి మీరెవరు వేరే వాళ్ళ వీడియోస్ పెట్టుకోకండి. వేరే వాళ్ళ వీడియోస్ జోలికి మీరు వెళ్ళకండి. మీరే ఓన్గా వీడియోలు షూట్ చేసుకోండి, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ కన్నా డిలీట్ అయింది అనుకోండి, యూట్యూబ్ వాడు డిలీట్ చేస్తే కన్నా నిజంగా ఆ బాధ చెప్పలేము, వర్ణనాతీతము. ఏదో పెట్టిన 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి 5 నెలలకి ఎగిరిపోతే కన్నా అంత బాధ ఉండదు. 2 సంవత్సరాలు తిరిగి ఎక్కడ పడితే అక్కడ తిరిగి వీడియోలు తీసి అప్లోడ్ చేసి వాళ్ళని వీళ్ళని అందరినీ మాట్లాడి సబ్స్క్రైబ్ చేసుకోండి అని వాళ్ళందరినీ అడుక్కొని సబ్స్క్రైబ్ చేయించుకున్న తర్వాత ఇట్లా 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతే నిజంగా ఆ బాధ వర్ణనాతీతము. నాకైతే ఒక వారం వరకు అనుకోండి నాకు అదే బాధ. చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది ఆ వారం రోజులు. ఆ తర్వాత ఆడికి నేను వెయిట్ చేసినాను, ఎంతో ట్రై చేసినా, ఏమైనా ట్రై చేద్దాం మళ్ళీ ఛానల్ ఏమైనా వెనక్కి వస్తుంది అనేసి ఎవరికొరకు ఫోన్లు చేసి మొత్తం అడిగినా కానీ రాదు. 3 స్ట్రైక్స్ పడినాయా, ఖేల్ కథం దుకాన్ బంద్. ఇంకా మర్చిపోయినారు అందరు ఛానల్ని. ఇంకేమి చేయలేక ఇప్పుడు నేను నా కొత్త ఛానల్ని పెట్టుకున్నా. ఇప్పుడు ఇదే నా కొత్త ఛానల్. నా పాత ఛానల్ పేరు వచ్చి ఒకసారి చెప్తాను చూడండి. నా పాత ఛానల్ పేరు వచ్చి ఎస్పీ వ్లాగ్స్ 909. అది నా పాత యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నా కొత్తది వచ్చి
షఫీ జాన్లా వ్లాగ్స్ 009 ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. మీరు కానీ నా కొత్త యూట్యూబ్ ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. నా పాత ఛానల్ని ఎట్లా మీరు సపోర్ట్ చేసినారో దీన్ని కానీ అలాగే సపోర్ట్ చేయండి అని నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటాను. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. ఈ వీడియో మీకు అందరికీ కొంచెం ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడి ఉంటే ఒక లైక్ వేయండి, సరేనా? ఇంకా నేస్తే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోద్దండి. చేసిన వాళ్ళు కాదు, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఓకే, బాయ్ గాయ్స్.